హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బల్లభీమన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. కొడంగల్ మిషన్ భగీరథ కింద కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 220 గ్రామాలకు దీని కింద నుంచి నీరు అందడం జరుగుతుంది. అయితే ఇక్కడ మిషన్ భగీరథలో దాదాపు 220 మంది కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తూ రాత్రి అనక పగలనక ప్రజలందరికీ కూడా మంచినీరు అందించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా గత 10 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నప్పటికీ వారికి కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలంలో నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుతం వారికి కనీస వేతనాలు అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ గారికి కూడా ఒక లేఖనైతే రాయడం జరిగింది. అది ఎట్లాంటంటే, శ్రీత గౌరవనీయులైన 23 MLD మిషన్ భగీరథ హెచ్ఆర్ గారికి రాయినది ఏమనగా, విషయం మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనాలు గురించి. అయ్యా, తమరితో మనవి చేయనది ఏమనగా, గత కొన్ని సంవత్సరాలుగా మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తూ ఉన్నాము. కాలానికి అనుగుణంగా నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ మా మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు మాత్రము పెంచడం లేదు. చాలని వేతనాలతో కాలాన్ని వెల్లదీస్తా ఉన్నాం. ఇట్టి విషయాన్ని పై అధికారులకు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా ఫలితం లేకుండా పోతుంది. ఇతర జిల్లాల్లో వేతనాలు 15,500 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ మరి మన కొడంగల్ లో మాత్రం 10,900 మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. అది కూడా ఈ నెల ఒక 1,000 రూపాయలు పెంచి 10,900 అందిస్తూ ఉన్నారు. కానీ మాకు అలా ఆ జీతము ఎక్కడ కూడా సరిపోవడం లేదు. పెట్రోల్ ఖర్చులకు సరిపోవడం లేదు, నిత్యావసర సరుకులకు సరిపోవడం లేదు, మా కుటుంబ పోషణ సరిపోవడం లేదు. కావున తమరు మాపై దయతలచి ఇతర జిల్లాల మాదిరిగానే ఇక్కడ కొడంగల్లో నిర్వహిస్తున్న కార్మికులందరికీ కూడా 15,500 రూపాయలు ఇప్పించగలరని వేడుకుంటున్నట్టు కూడా వాళ్ళు ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 6 నెలల నుండి కూడా ఈపీఎఫ్ జమ చేయడం లేదు, 300 రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఎక్కడ కూడా ఉపయోగం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కూడా ఇక్కడ ఒక చిన్న గమనిక ఏమిటంటే, వాళ్ళు ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. మా సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే వాళ్ళు వచ్చే శుక్రవారం నుంచి కొడంగల్ నియోజకవర్గంలో మంచినీటి సరఫరా చేసేందుకు వాళ్ళు నిరాకరించి విధులను బహిష్కరించి నిరాబాధిక సమ్మెకు దిగడం జరుగుతుందన్నట్టు కూడా ఒక హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న ఈ కొడంగల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వాళ్ళు కూడా తక్షణమే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ సమ్మె చేస్తున్నారు, వాళ్ళే ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి శ్రీ బల్లభీమన్ ఛానల్. కొడంగల్ సెగ్మెంట్లో మాకు వచ్చేసి శాలరీ 9,900 ఉంది. ఇప్పటివరకు 5-6 సంవత్సరాల నుంచి ఎన్ని లెటర్లు ఇచ్చినా, ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా ఒక 6 మంత్స్ తర్వాత పెంచుతామని అంటారు కానీ పెంచట్లేదు. మాకు వచ్చేసి 9,900 ఏ దానికి సరిపోవట్లేదు. బైక్ ఈఎంఐ వచ్చేసి 500 ఉంటుంది. మాకు పెట్రోల్ అలవెన్స్ ఏది లేదు. 9,900 ఫ్యామిలీని పోషించడం కూడా భరించడం కష్టమైపోతుంది. ఒక సంవత్సరం పెంచితే ఇంకో సంవత్సరం పెంచకుండా 500 కానీ 600 కానీ పెంచడం అది ఏమాత్రం సరిపోవడం లేదు. జియో ప్రకారం ఇస్తామన్నా అని అంటున్నారు సార్ వాళ్ళు. ఏ జియో ఇస్తారో మాకు ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంకోటి సీఎం కాన్స్టిట్యున్సీ కావడం వల్ల ప్రెషర్ కూడా ఎక్కువైపోతుంది. ఒకరోజు వాటర్ ఇవ్వకపోయినా 10 ఫోన్లు వస్తున్నాయి. ఇంకా ప్రెషర్ వల్ల ఈ డ్యూటీ చేయకపోవడం వల్ల శాలరీ సరిపోవడం లేదు. ఇంకా అంతేనా. 5 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథలో పనిచేస్తున్నాను. వేతనాలు 9,900 ఇస్తున్నారు. సరైన జీతాలు లేవు. పెట్రోల్ ఛార్జ్ కూడా అలవెన్స్ లేవు. ఏ జీవో ప్రకారం ఇస్తున్నారో మాకు తెలియజేసి
కనీస వేతనాలు కల్పించాలని మనవి. ఇంకా నేను 7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక మాకు సాలరీలు చాలా తక్కువగా ఉన్నాయని మేము ఎప్పటి నుంచో సార్ వాళ్ళకి చెప్తున్నాము. లాస్ట్ మంత్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మా ఇన్ఛార్జ్కి, మిషన్ భగీరథ ఇన్ఛార్జ్కి. ఇక పెంచుతాం, ఖచ్చితంగా ఏప్రిల్లో పెరుగుతాయి అని చెప్పారు. ఇక తీరా పెరిగితే మేము ఒక 16,000 దాకా పెరగొచ్చు మా వేతనాలని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఖాళీ 1,000 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఈ 11,000 శాలరీ అయింది ఇప్పుడు. ఈ 11,000 శాలరీ మాకు ఏ రకంగానూ సరిపోదు. మాకు పెట్రోల్ అలవెన్స్ కూడా లేదు. మాకు తిరగడానికి పెట్రోలే నెలకి 4,000 అయిపోతుంది. మాకు వచ్చే శాలరీ మాకు పూట గడవడానికి కూడా కష్టమవుతుంది. దయచేసి మా శాలరీలు పెంచాలని సార్ వాళ్ళకి మళ్ళీ విన్నపం చేసుకుంటున్నాం. ఇప్పుడు అదే విధంగా విలేకరులతో కూడా చెప్పడం జరుగుతుంది. ఏమవుతుందంటే మాకు డే నైట్ డ్యూటీ అవుతుంది. ఆల్మోస్ట్ నాకు ఒక్కనికే కాదు, అందరికి నాతోటి లైన్మెన్లు అందరికీ డే నైట్ అవుతుంది. నైట్ అంతా డ్యూటీ ఉంటుంది, నాకైతే నైట్ డ్యూటీ ఉంటుంది. నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ సెక్రటరీ వెనకాల సిగ్నేచర్స్ కోసం వెళ్ళాలి. సెక్రటరీ ఒక చోట ఉంటాడు, విలేజ్ లో వాటర్ మ్యాన్ ఒక చోట ఉంటాడు. వాటర్ మ్యాన్ ఆడికి వెళ్ళిన తర్వాత నేను నుంచి ఇప్పుడే ఇక్కడికి వచ్చినా, రేపు చేస్తా, అక్కడికి రండి ఇక్కడికి రండి అని వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతుంటారు. అట్లా మాకు పెట్రోల్ చాలా ఖర్చు అవుతుంది. ఒక్కొక్క మంత్ 6,000 వరకు కూడా అయిపోతుంది. మాకు ఈ రకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఆ శాలరీ ఏమాత్రం సరిపోదని, మాకు శాలరీలు పెంచాలని సార్ వాళ్ళకు మేము అడుగుతున్నాము. మాకు మీరు అందరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం.